హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ హిస్టరీ క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం కదా. దాంట్లో భాగంగా మనము క్లాస్ 9 హిస్టరీలో చాప్టర్ 1 ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చూసాము. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది యూరోప్లో. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఏమైంది అండ్ దాని తర్వాత అసలు ఏం చేంజెస్ వచ్చినాయని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ చాప్టర్లో చెప్పబోతున్నారు. అండ్ అలాగే దీంట్లో మనకి సోషలిజం ఇన్ యూరోప్ అండ్ అలాగే రష్యన్ రెవల్యూషన్ గురించి చూడబోతున్నాం. ముందుగా ఈ చాప్టర్ పేరు ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్. అంటే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడైంది? 1789లో అయింది. దాని తర్వాత కంటిన్యూస్గా వార్స్ జరుగుతూనే ఉన్నాయి. మొనార్కీని తీసేసి మనకి జనాలు మాబ్ లాగా ఫామ్ అయ్యి అటాక్ చేయడము. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అక్కడ మనకి మెయిన్గా సొసైటీ అనేది 3 ఎస్టేట్స్ కింద డివైడ్ అయింది. సో దాని తర్వాత మన మిలిటరీ డిక్టేటర్ నెపోలియన్ బోనాపార్టే రావడం జరిగింది. అండ్ 1850లో వాటర్లూ, అంటే బెల్జియంలో వాటర్లూలో అతన్ని డిఫీట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం ప్రీవియస్గా చూసాము. సో ఇప్పుడు 19th సెంచరీలో మనకి, అంటే 19th సెంచరీ అంటే 1801 నుంచి 1900 వరకు చాలా పొలిటికల్ చేంజెస్ అనేవి జరిగినాయి అన్నమాట. మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మెయిన్గా సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే 3 ఎస్టేట్స్గా డివైడ్ అయిందో మెయిన్గా వాటి గురించే కదా మనకి అక్కడ ఫైటింగ్స్ జరిగింది. సో అది మొత్తం చేంజ్ అయిపోవడము. అండ్ అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంపాక్ట్ చూసుకుంటే మనము అది ఓన్లీ యూరోప్లోనే కాకుండా ఎంటైర్ వరల్డ్లో చాలా కంట్రీస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనకి ఏదైతే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఉన్నాయో, అంటే ఏదైతే ఐడియాస్ ఉన్నాయో రిలేటెడ్ టు ఇండివిజువల్ రైట్స్ గురించి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ అలాగే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనేది అన్ని యొక్క మూమెంట్స్కి అదొక బేస్ లాగా మారిపోయిందనమాట. వాటిని బేస్ చేసుకొని మాకు కూడా ఇండివిజువల్ రైట్స్ ఉండాలి, మాకు కూడా ఓట్ కల్పించే హక్కు ఉండాలి, అది ఇది అని చెప్పేసి చాలామంది డిఫరెంట్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందనమాట డిఫరెంట్ కంట్రీస్లో. తర్వాత ఈ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ వీటి ద్వారానే మనకి ఒక సోషల్ చేంజ్ అనేది అన్ని కంట్రీస్లో స్ప్రెడ్ అవుతుంటూ జరిగింది. అండ్ అలాగే చాలా కంట్రీస్ని ఇన్స్పైర్ చేసిందనమాట ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత. బట్ ఈ చేంజ్ అనేది అందరూ కావాలని కోరుకోలేదు. ఇప్పుడు యూరోప్లో తీసుకుంటే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత చేంజ్ అనేది, అంటే సోషల్ చేంజ్, సొసైటీ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి కేవలం కొద్దిమంది మాత్రమే కోరుకున్నారు. సో వాళ్ళెవరో మనం ఒకసారి చూద్దాం. సో మెయిన్గా మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత సొసైటీని మెయిన్గా మనకి ముగ్గురు కనిపిస్తారనమాట. ఫస్ట్ ఏంటి? లిబరల్స్, సెకండ్ వచ్చేసి రాడికల్స్, థర్డ్ వచ్చేసి కన్జర్వేటివ్స్. సో ఫస్ట్ కన్జర్వేటివ్స్ గురించి తీసుకున్నట్లయితే మనము కన్జర్వేటివ్స్ అనేవాళ్ళు ఈ చేంజ్ ఏదైతే ఉందో సోషల్ చేంజ్ని అపోజ్ చేశారనమాట. మాకు పాత ఐడియాసే కావాలి, మాకు పాత ఐడియాసే నచ్చాయి, మాకు కింగ్స్ రూలే కావాలి, అంటే మాకు మొనార్కీనే కావాలి అని చెప్పేసి కన్జర్వేటివ్స్ యొక్క ఆలోచన అనమాట. దీంట్లో ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళంటే నొబిలిటీ అండ్ వెల్తీ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కన్జర్వేటివ్స్ అనమాట. బట్ చిన్న చిన్నగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వీళ్ళు కూడా కొంచెం చేంజ్ ఉంటే బాగుండు అని చెప్పేసి వీళ్ళకి చిన్న ఐడియా ఉండేదన్నమాట. బట్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఆపోజిటే చేంజ్కి. బట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంపాక్ట్ చూసిన తర్వాత కొంచెం చేంజ్ ఉంటే బాగుండు అని చెప్పేసి కన్జర్వేటివ్స్ భావించేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు లిబరల్స్ అండ్ రాడికల్స్కి కంప్లీట్గా అగెన్స్ట్ అనమాట కన్జర్వేటివ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాడికల్స్. రాడికల్స్ చూసుకుంటే మనము మాకు చేంజ్ అనేది చాలా ఇమీడియట్గా జరగాలని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓటు కల్పించే హక్కు
వాళ్ళకి ఓటు అధికారం ఉండాలి అని చెప్పేసి భావించేవాళ్ళు రాడికల్స్. అండ్ అలాగే ఎవరైతే రిచ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ అలాగే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రివిలేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉండేవాళ్ళు అనమాట, ల్యాండ్ ఓనర్స్‌కి అండ్ అలాగే ఫ్యాక్టరీ ఓనర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఈ అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ప్రాపర్టీ ఓన్లీ రిచ్ ఇండివిజువల్స్ దగ్గరే ఉండకూడదు, అది అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పేసి రాడికల్స్ భావించేవాళ్ళు. సో కన్జర్వేటివ్స్ అయిపోయింది, రాడికల్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లిబరల్స్. లిబరల్స్ చూసుకుంటే సొసైటీలో చేంజ్ అనేది మాకు స్లోగా జరుగుతూ ఉండాలని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఏం భావించేవాళ్ళంటే ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆ టైంలో మనకు చూసుకుంటే ఎక్కువగా చర్చ్ ఉండేది అండ్ అలాగే జనాలందరూ చర్చ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు కదా. అండ్ మెయిన్గా ఒక రిలీజియనే ఉండేది కదా. సో లిబరల్స్ ప్రకారం ఏంటి అంటే ప్రతి ఒక్క రిలీజియన్కి ఈక్వల్గా ట్రీట్ చేయాలి అండ్ అలాగే ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు భావించేవాళ్ళు. అండ్ అలాగే వీళ్ళు ఇండివిజువల్ రైట్స్ అనేవి ఉండాలి, ప్రతి ఒక్క ఇండివిజువల్ రైట్ని సేఫ్ గార్డ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాకు ఒక పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అండ్ అలాగే ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి మాకు, అంటే ఒక ప్రతినిధి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేశారు. అండ్ ఒక ఓటింగ్ సిస్టమ్ అనేది కల్పించాలి. ఆ ఓటింగ్ సిస్టంలో ఎవరికైతే ప్రాపర్టీ ఉందో వారు మాత్రమే ఓట్ చేయాలని చెప్పేసి వీళ్ళు భావించేవాళ్ళు. అండ్ వీళ్ళు కూడా మొనార్కీకి అండ్ యూనివర్సల్ ఎడిట్ ఫ్రాంచైజ్కి అగెయిన్స్ట్ అనమాట వీళ్ళు. ఓకే, సో ఇది సోషల్ చేంజ్ గురించి నేను చెప్పాలనుకున్న మ్యాటర్. సో ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో వీళ్ళు చెప్తున్నారు, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ you read about the powerful ideas of freedom and equality, nothing but లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఉంటే మాకు స్వేచ్ఛ కావాలి అండ్ ఈక్వాలిటీ కావాలని చెప్పేసి మనము చూసాం ప్రీవియస్ చాప్టర్లో. అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత కూడా మనకి ఆ చేంజ్ అనేది చూసాము సొసైటీలో అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగానే బిఫోర్ 18th సెంచరీ మనకి సొసైటీ ఎస్టేట్స్ కింద డివైడ్ అయింది, అది మనం ఆల్రెడీ ఫ్రెంచ్ రెవల్యూషన్లో చూసుకున్నాము. అండ్ అక్కడ మనము అరిస్టోక్రసీ అండ్ చర్చ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎకనామిక్ అండ్ సోషల్ పవర్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట. అరిస్టోక్రసీ అంటే మనకి దొరతనం అండ్ అలాగే మత పెద్దలు ఎవరైతే చర్చ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరే ఎకనామిక్ అండ్ సోషల్ పవర్ కలిగి ఉండేది. బట్ సడన్లీ రెవల్యూషన్ తర్వాత మనకి చాలా చేంజెస్ అనేవి కనిపించింది. అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ యూరోప్లో కానీ ఏషియాలో కానీ కొత్త కొత్త ఐడియాస్ అబౌట్ ఇండివిజువల్ రైట్స్ గురించి మెయిన్గా వాళ్ళు డిస్కషన్స్ అనేవి జరిగేవి అండ్ అలాగే డిబేట్స్ కూడా జరుగుతూ ఉండే అన్నమాట. అంతెందుకు మన ఇండియాలో చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ అండ్ అలాగే డెరోజియో కూడా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఆ యొక్క ఐడియాస్ ఏదైతే మనకి ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో మనకి దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ అలాగే నాట్ ఎవ్రీవన్ ఇన్ యూరోప్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్కరు చేంజ్ గురించి కోరుకోలేదు, ఓన్లీ కొంతమందే కోరుకున్నారని చెప్పన్నాము. వాళ్ళే కన్జర్వేటివ్స్, లిబరల్స్ అండ్ రాడికల్స్, వారి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ సోషల్ చేంజ్. సో ఈ టాపిక్లో మనం అసలు ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి అండ్ అలాగే అది సొసైటీలో ఏ విధంగా చేంజ్ తీసుకొచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది లేట్ 18th సెంచరీలో స్టార్ట్ అయిందనమాట. అంటే అబౌట్ 1780s ఆ రేంజ్లో స్టార్ట్ అయింది. తర్వాత మనకి ఆ రోజుల్లో ఏంటి అంటే చాలా వరకు అవసరమైన సామాన్లన్నీ ఇళ్ళల్లో తయారు చేస్తూ ఉండేవాళ్ళు కదా, హౌస్ హోల్డ్స్. సో
ఆ ప్రొడక్షన్ ఏదైతే మనకుందో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అవి హౌస్ హోల్డ్స్ నుంచి ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్కి షిఫ్ట్ అయిందనమాట. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం వల్ల ఏమైంది, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ సెటప్ చేశారు. సెటప్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఆబ్వియస్గా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు అంటే ఇళ్ళల్లో తయారయ్యే గూడ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్లో అండ్ అలాగే ఇండస్ట్రీస్లో తయారవడం మొదలయ్యాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి లార్జ్ స్కేల్‌లో ప్రొడక్షన్ అనేది చూస్తాము. అండ్ అలాగే చాలా ఫాస్ట్ రేట్‌లో మనకి ఈ గూడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయన్నమాట. సో, దీనివల్ల మనకేంటి, కొంచెం ఎకనామికల్ అండ్ సోషల్ చేంజ్ అనేది సొసైటీలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి గూడ్స్ లార్జ్ స్కేల్ అండ్ ఫాస్ట్ రేట్‌లో ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఏంటి, మనకి అక్కడ బిజినెస్ జరుగుతుందని జెప్పేసి అర్థం అనమాట. ఎందుకంటే ఆ గూడ్స్‌ని సేల్ చేసుకోవడము, దాని నుంచి ప్రాఫిట్స్ రావడము అండ్ అవి వర్కర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడము, ఈ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. సో, మనకి ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా ఇండస్ట్రియల్ సొసైటీస్ అనమాట. లైక్ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఇండస్ట్రియల్ సొసైటీస్ అనేవి ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, ఒక ప్లేస్‌లో ఒక ఇండస్ట్రీని కానీ, లేదా ఒక ఫ్యాక్టరీ కానీ సెట్ చేశారు అంటే ఏమర్థం? అక్కడ అర్బనైజేషన్ జరుగుతుంది. అంటే ఏదైతే మనము ఫ్యాక్టరీ సెట్ చేస్తామో, అక్కడ చుట్టుపక్కల జనాభాలో పెరుగుతూ ఉంటారు. అండ్ మెయిన్‌గా ఎందుకు? ఉద్యోగాల కోసం. అంటే పల్లెటూరు నుంచి ఎవరైతే ఉంటారో జనాలు, వాళ్ళందరూ చిన్న చిన్నగా టౌన్స్ అండ్ సిటీస్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు? మాకు కూడా కొత్త జాబ్స్ కావాలి అండ్ మాకు కూడా ఇన్‌కమ్ కావాలి అని జెప్పేసి వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి టెక్నాలజీలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది. అండ్ అలాగే ట్రాన్స్‌పోర్ట్ కూడా ఆ ఏరియాలో లభిస్తూ ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ వీళ్ళందరూ ఫ్యాక్టరీస్‌లో పనిచేయడానికొస్తారు. ఎందుకు? వాళ్ళకి వేజెస్ ఒస్తాయి. ఇప్పుడు బయట పని చేసే కన్నా ఫ్యాక్టరీలో అందరం కలిసి ఒకటే దగ్గర పని చేస్తే మనము ఒకటే దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అండ్ అలాగే డబ్బులు కూడా మంచిగా వస్తాయని జెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. బట్ ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఏంటి? ఏంటి అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్‌లో ఎలా ఉంటుందంటే వర్కర్స్ చాలా ఎక్కువ సమయం పాటు, చాలా గంటల పాటు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి వచ్చే వేతనం, వాళ్ళకొచ్చే వేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇండస్ట్రీలో తయారైన గూడ్ ఏదైతే ఉందో దానికి ఒకవేళ డిమాండ్ చాలా తక్కువ ఉందనుకోండి బయట, వాళ్ళేం చేస్తారు? దాంట్లో ఉన్న వర్కర్స్‌ని పంపించేస్తారు బయటికి, టెర్మినేట్ చేయడం జరుగుతుందనమాట. సో, దీనివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ కూడా మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ ఏరియాస్‌లో వర్కర్స్ చాలా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి పనిచేసే వాళ్ళుంటారు. వాళ్ళకేమవుతుంది అంటే హౌసింగ్ అండ్ శానిటేషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు అంటే ఈ మెన్ అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. బట్ ఆ ప్రాఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేసేదెవరు అంటే, ఎవరైతే ఆ ఇండస్ట్రీని ఓన్ చేసుకుంటారో వాళ్ళే ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఈ ఇండస్ట్రియల్ సొసైటీని మనము క్యాపిటలిస్ట్ సొసైటీస్ కింద పిలుస్తూ ఉంటాం. సో, క్యాపిటలిస్ట్ సొసైటీ అంటే ఏంటి? అసలు క్యాపిటలిజం అంటే ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే, ఫస్ట్ క్యాపిటల్ అనే దాంట్లోనే మనకి ఏముంది? దాంట్లో మనకి మనీ రిలేటెడ్ అని తెలుస్తుంది. అంటే ఈ క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్యాక్టరీస్ కానీ, మైన్స్ కానీ, యాహ్, లేకపోతే రైల్ రోడ్స్ కానీ, లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, సో, ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రైవేట్ పర్సన్సే కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే ల్యాండ్ కానీ, లేకపోతే ఆ ఇండస్ట్రీని కానీ ఓన్ చేస్తారో వాళ్ళదే ఎక్కువ పైచేయి ఉంటుందన్నమాట. బట్ అదే మనం సోషలిస్ట్ సొసైటీలో చూసుకుంటే ఒక స్టేట్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ క్యాపిటలిజంలో అలా కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏముంటుందంటే మనీ. మనీ, మనీ, మనీ. ఏం చూసినా గానీ డబ్బుతోనే రిలేటెడ్ అయి ఉంటుందనమాట. అండ్ ప్రతి ఒక్క కంపెనీలో
మేనేజర్స్ ఉంటారు, ప్రతి ఒక్క కంపెనీలో ఓనర్స్ ఉంటారు. సో మెయిన్గా ఈ క్యాపిటలిజం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి అరౌండ్ మనకి 1300స్లోనే స్టార్ట్ అయిందనమాట. 1350 ఆర్ 1370 అప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి 1346లో ఒక పాండమిక్ వచ్చింది. అంటే ఒక ప్లేగ్ వచ్చింది. ఇప్పుడు మనకి కోవిడ్ ఎలా ఉందో ఆ టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చిందనమాట. అది ఎర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల యురేషియా అండ్ నార్త్ ఆఫ్రికా, యురేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియాని కలుపుకొని, అండ్ అలాగే నార్త్ ఆఫ్రికా చూసుకుంటే మనకి అరౌండ్ 7 crore నుంచి 20 crore పీపుల్ చనిపోవడం జరిగింది. దీన్నే ద బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని తర్వాత మనకి ఫాస్ట్ గ్రోత్ ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఈ క్యాపిటలిజం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళు క్యాపిటల్ అసెట్స్ లైక్ ఫ్యాక్టరీస్, మైన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, వర్కర్స్ని వర్క్లో ఎంగేజ్ చేసుకోవడము, వాళ్ళకి వేజెస్ ఇవ్వడము, ఈ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. మనకి మెయిన్గా ఈ క్యాపిటలిస్ట్ అనే కాన్సెప్ట్లో ఎక్కువగా లిబరల్స్ అండ్ రాడికల్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళే అక్కడ రిచ్ పీపుల్. సో ఇలాంటి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి మన దగ్గర అని చెప్పేసి వర్కర్స్ ప్రతిసారి భావిస్తూ ఉండేవారు. సో ఈ లిబరల్స్ అండ్ రాడికల్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వీళ్ళు కూడా వర్కర్స్ యొక్క కష్టాలను చూసి వాళ్ళని కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా హౌసింగ్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పేసి భావిస్తూ ఉండేవారు. నెక్స్ట్ వచ్చేసి వర్కర్స్ అండ్ అలాగే అక్కడున్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ కల్పించాలి, అండ్ వాళ్ళ యొక్క రైట్స్ గురించి, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ గురించి వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు. అండ్ ఇలాంటి సొసైటీని మనము డెవలప్ అవ్వాలంటే మెయిన్గా ఫ్రీడమ్ అనేది కావాలి. ఫ్రీడమ్తో పాటుగా ఇండివిజువల్ రైట్స్ని కూడా మనము చూసుకున్నట్లయితే అక్కడ మనకి సొసైటీలో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనికోసము 19th సెంచరీలో లిబరల్స్ మరియు రాడికల్స్ ఏం చేసేవాళ్ళంటే ర్యాలీలు చేస్తూ ఉండేవాళ్ళు కంట్రీ మొత్తంలో. వీళ్ళ వర్కర్స్ అందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు ర్యాలీలు చేయడము, అండ్ అలాగే వీళ్ళు మొనార్కీ ఏదైతే ఉందో కింగ్స్ రూల్ వీటన్నిటిని కూడా తీసేయాలి, అండ్ ఒక సొసైటీ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండే సొసైటీని బిల్డ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఈ మొనార్కీ ఎస్పెషల్లీ మనకి ఫ్రాన్స్లో కానీ, ఇటలీలో కానీ, జర్మనీలో కానీ, రష్యాలో ఈ మొనార్కీని ఎలాగైనా తీసేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. సో ఇదే కాన్సెప్ట్తో మనకి 1815లో అంటే ఎప్పుడైతే వాటర్లూ అయిపోయిందో దాని తర్వాత ఒక ఇటాలియన్ నేషనలిస్ట్ గ్యూసెప్ మెజ్జిని అనే అతను ఏం చేశాడంటే ఇలానే వర్కర్స్ అందరి సహాయంతో ఈ మొనార్కీని ఏదైతే ఉందో ఇటలీలో దాన్ని తీసివేయడం జరిగిందనమాట. సో ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ మిగతా నేషనలిస్ట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చేయడం జరిగిందనమాట. ఇంక్లూడింగ్ అంటే అన్ని డిఫరెంట్ కంట్రీస్లో ఇంపాక్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా. ఓకే, సో మనము ఇదే కాన్సెప్ట్ అనేది మనకి ఈ మ్యాటర్లో ఇవ్వడం జరిగింది. సో మీకు కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని చదవండి. నేను అవన్నీ చదివి మీకు చాలా సింప్లిఫైడ్గా నేను మీకు చెప్తున్నాను. ఇక ఇప్పుడు 1815 గ్యూసెప్ మెజ్జిని గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ద కమింగ్ ఆఫ్ సోషలిజం టు యూరోప్. సో ఫ్రెండ్స్, మనము ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనకి సొసైటీ అనేది 3 ఎస్టేట్స్ కింద డివైడ్ అయింది. బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సొసైటీ అనేది 2 క్లాసెస్ కింద డివైడ్ అవ్వడం జరిగిందనమాట. ఒకటి ఏంటి, ఓనర్స్, ఇంకొకళ్ళు ఎవరు అంటే వర్కర్స్. సో వర్కర్స్ జనరల్గా ఏం చేస్తారు, ఒక కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకొస్తారు. ఓనర్స్ ఏం చేస్తారు, ఆ ప్రాఫిట్స్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల వర్కర్స్కి మరియు ఓనర్స్కి అంటే రిచ్ పీపుల్కి మరియు పూర్ పీపుల్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. అండ్ వర్కర్స్ కూడా ఏం చేసేవాళ్ళు,
వాళ్ళ యొక్క ప్రొడక్షన్ రేట్ ఇంక్రీజ్ చేసి ప్రాఫిట్ చాలా కష్టపడి తెస్తూ ఉండేవాళ్ళు కదా. సో వర్కర్స్ వాంటెడ్ ఏ సొసైటీ వేర్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ అండర్ ద రిచ్ ఇండివిజువల్స్ అని చెప్పి భావించేవాళ్ళు. అంటే ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ రిచ్ పీపుల్ దగ్గరే కాదు, మాకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మెయిన్గా మనకి చాప్టర్ యొక్క ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్? సోషలిజం ఇన్ యూరోప్ అండ్ ది రష్యన్ రెవల్యూషన్ గురించే కదా. సో ఇప్పుడు ఆ సోషలిజం అనే కాన్సెప్టే చిన్నగా ఎంటర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా రిచ్ అండ్ పూర్ మధ్యలో క్లాషెస్ అనేవి రావడం జరిగింది. సో ఈ టైంలోనే మనకి ఒక సొల్యూషన్ కావాలి. ఈ సొల్యూషన్కి మనము సోషలిజం ఉంటేనే మనకి దీనికి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. సో క్యాపిటలిజంలో మనం ఇందాక చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. క్యాపిటలిజంలో మనకి ఏం జరిగింది అంటే ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అవి ఓన్లీ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళే ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ అలాగే వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. సోషలిజం అనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఈ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ వర్కర్స్ కానీ ఓన్ చేసుకొని ఉండాలన్నమాట. అండ్ వీళ్ళు కంప్లీట్గా ఈ సోషలిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల యొక్క కాన్సెప్ట్ ఏంటి మెయిన్గా అంటే వీళ్ళు కంప్లీట్గా ఎవరైతే రిచ్ ఇండివిజువల్స్ ప్రాపర్టీ హోల్డ్ చేస్తున్నారో వీళ్ళకి అగెయిన్స్ట్ అనమాట. ఆల్తో మనకి ఓనర్స్ ఏం చేస్తారు, జాబ్స్ ఇచ్చారు అండ్ మనకి అక్కడ నివసించడానికి ఫెసిలిటీస్ కల్పించారు, బట్ ప్రాఫిట్స్ మొత్తం వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ అలాగే కొన్నిసార్లు వీళ్ళు లేబర్స్ యొక్క వెల్ఫేర్ కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ మనకి కష్టపడేదంతా వర్కర్సే, ప్రాఫిట్స్ తీసుకొచ్చేది కూడా వర్కర్సే, బట్ వాళ్ళ వెల్ఫేర్ గురించి పట్టించుకోకపోయేసరికి ఇట్లాంటి కోపతాపాలు రావడము అండ్ ఇలాంటి అగెయిన్స్ట్గా ఏదన్నా చేయాలని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏమి భావించారంటే ఒక సొసైటీ మొత్తము ఈ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసి సొసైటీ మొత్తం ఆ ప్రాఫిట్స్ మొత్తం షేర్ చేసుకున్నట్లయితే మనకి మోర్ అటెన్షన్ వుడ్ బి గివెన్ టు కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్ అండ్ వెల్ఫేర్. అంటే మనకి ఈ వెల్ఫేర్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈ సోషల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా కానీ ఎక్కువ అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరినీ సమానంగా పట్టించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ అచీవ్మెంట్ మనకి ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి చాలా క్యాంపెయిన్స్ చేయడం జరిగేది, చాలా ర్యాలీస్ తీయడం జరిగేది అనమాట. అండ్ అలాగే చాలామంది ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్ మనకి వీళ్ళు ముందు పెట్టడం జరిగేది. దీంట్లో ఒకటే రాబర్ట్ ఓవెన్. ఈయన ఏం చేశారంటే మనకి కోఆపరేటివ్స్ ఉండాలి అని చెప్పేసి భావించేవాళ్ళు. కోఆపరేటివ్స్ అంటే ఏంటి? జనాలు అందరూ కలిసి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఆ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈయన భావించేవాళ్ళు. దీనికోసం ఈయన ఒక కోఆపరేటివ్ కమ్యూనిటీని సెట్ చేశాడనమాట. దాని పేరే న్యూ హార్మోనీ. అది ఎక్కడ సెట్ చేశారు ఆయన? ఇండియానా యుఎస్ఏలో సెట్ చేయడం జరిగిందనమాట. అండ్ కొంతమంది ఫిలాసఫర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే కోఆపరేటివ్స్ కుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ ఎ వైడ్ స్కేల్ బై ఇండివిజువల్ యాక్టివిటీ. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్లో అంటే ఇతను చెప్పిన కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. బట్ మనం ఒక వైడ్ స్కేల్లో అంటే ఒక వైడర్ యాంగిల్లో మనం ఆలోచించినట్లయితే ఇలాంటి కాన్సెప్ట్ అనేది మనకి సరిపోదు అని చెప్పేసి కొంతమంది ఫిలాసఫర్స్ భావించేవాళ్ళు అనమాట. సో దీనివల్ల ఏం చేసేవాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మీరు కోఆపరేటివ్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగేది. సో ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే లూయిస్ బ్లాంక్ అనే అతను తీసుకొచ్చారు. ఏంటి మెయిన్గా ఈ కోఆపరేటివ్స్ స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి సరిపోతుంది, బట్ ఒక వైడ్ స్కేల్లో పనిచేయదు. సో గవర్నమెంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి లూయిస్ బ్లాంక్ చెప్పేవారు అనమాట. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. సో
వీళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట సోషలిజం మీద. ఏంటి అంటే సేమ్ అదే కాన్సెప్ట్. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే ప్రాఫిట్స్ ఎవరికీ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. అండ్ వర్కర్స్ యొక్క కండిషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ఇది అని చెప్పేసి వీళ్ళేం బిలీవ్ చేశారంటే వర్కర్స్ హ్యాడ్ టు ఫార్మ్ ఏ సోషలిస్ట్ సొసైటీ టు ఫ్రీ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని భావించారు. అంటే వర్కర్స్ అందరూ కలిసి ఒక సోషలిస్ట్ సొసైటీని ఫార్మ్ చేయాలి. సో దట్ ఈ క్యాపిటలిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉందో మనకి ఇండివిడ్యువల్స్ ఏదైతే ఈ హోల్డింగ్స్ చేస్తున్నారో వీళ్ళ నుంచి మనం ఫ్రీగా ఉంటాము. దీనివల్ల మనకి ఒక కమ్యూనిస్ట్ సొసైటీ అనేది ఫార్మ్ అవుతుంది. సో దట్ మనకి ఎలాంటి క్లాసెస్ అనేది ఇక్కడ ఉండదు. లైక్ రిచ్ క్లాస్ కానీ, పూర్ కానీ అలాంటి భేదాలు ఏమీ లేకుండా మనము ఎవ్రీవన్ హ్యాస్ అ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ రైట్స్ అని చెప్పేసి కార్ల్ మార్క్స్ భావించేవాళ్ళనమాట. సో అది మెయిన్‌గా మనకి ఈ చాప్టర్‌లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సపోర్ట్ ఫర్ సోషలిజం. సో ఇప్పటిదాకా వీళ్ళు సోషలిజం గురించి ఫైట్ చేశారు కాబట్టి దీనికి సపోర్ట్ వచ్చిందనమాట. సో బై 1870 మనకి సోషలిస్ట్ ఐడియాస్ అనేవి మొత్తం యూరోప్‌లో స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. టు కోఆర్డినేట్ దేర్ ఎఫర్ట్స్ సోషలిస్ట్ ఫార్మ్డ్ అండ్ ఇంటర్నేషనల్ బాడీ. సో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నిటిని వీళ్ళు కోఆర్డినేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ బాడీనే ఫామ్ చేశారు. దాని పేరే సెకండ్ ఇంటర్నేషనల్. అండ్ ఎవరైతే ఇంగ్లాండ్ అండ్ జర్మనీలో వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని అసోసియేషన్స్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మాకు కూడా మంచిగా నివసించే ఫెసిలిటీస్ కల్పించాలి, మాకు కూడా బెటర్ వర్కింగ్ కండిషన్స్ కల్పించాలని చెప్పేసి వాళ్ళు సెట్ చేశారు. అండ్ అలాగే ది సెటప్ ఫండ్స్ టు హెల్ప్ మెంబర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ డిమాండెడ్ ఏ రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ ద రైట్ టు ఓట్. సో మనము చూస్తూనే ఉన్నాము ఏదైతే మనకి వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కూడా లేవు. ఇవన్నీ లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, కొంతమంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ దాని నుంచి సొల్యూషన్ కావాలని చెప్పేసి వీళ్ళు కొన్ని ఫండ్స్ సెట్ చేసుకున్నారు అనమాట. ఎమర్జెన్సీ టైమ్స్లో యూజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ కూడా మాకు రెడ్యూస్ చేయాలి అండ్ మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించాలి అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవారు. నెక్స్ట్ ఇన్ జర్మనీ దీస్ అసోసియేషన్స్ వర్క్ క్లోజ్లీ విత్ ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ. సో జర్మనీలో ఏం చేశారు, మనకి ఇక్కడ ఫామ్ అయిన అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎస్పీడి సోషల్ డెమోక్రటిక్ పార్టీతో వీళ్ళు అంటే కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు. అండ్ హెల్ప్డ్ ఇట్ విన్ పార్లమెంటరీ సీట్స్. సో దీని ద్వారా వీళ్ళు పార్లమెంటరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గెలిచారనమాట. తర్వాత 1905కి వచ్చేసరికి ఏమైంది అంటే మనకి సోషలిస్ట్ అండ్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఏం చేశారు, లేబర్ పార్టీని ఫామ్ చేశారు. ఎక్కడ, బ్రిటన్లో. అండ్ అలాగే ఫ్రాన్స్లో ఏం చేశారు అంటే సోషలిస్ట్ పార్టీని కూడా ఫామ్ చేశారు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ అసోసియేషన్ డిఫరెంట్ పార్టీస్ ఇవా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. హవెవర్ టిల్ 1914 సోషలిస్ట్ నెవర్ సక్సీడెడ్ ఇన్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్ ఇన్ యూరోప్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏం చెప్తున్నారు, 1914 వరకు సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో సక్సీడ్ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. లెజిస్లేషన్లో కొన్ని సీట్లు అయితే దక్కించుకున్నారు కానీ వీళ్ళు గవర్నమెంట్ అనేది ఫామ్ చేయలేకపోయారు. అండ్ మనకి ఫైనల్గా ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ అనేది కన్జర్వేటివ్స్, లిబరల్స్ అండ్ రాడికల్స్ ద్వారానే రన్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది చాప్టర్ 1. మనము రేపు చాప్టర్ 2 డిస్కస్ చేసుకుందాము, ద రష్యన్ రెవల్యూషన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. హ్యావ్ అ గ్రేట్ డే.